బ్రేకింగ్ న్యూస్. మాజీ ఎంపీ ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజును సిఐడి చిత్రహింసలకు గురి చేసిన కేసులో నాటి గుంటూరు జిల్లా ఉన్నతాధికారిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారిని దర్యాప్తు అధికారులు విచారించే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఆయనకు మౌఖిక సమాచారం ఇవ్వగా నోటీసు ఇస్తే వస్తానని ఆ అధికారి చెప్పినట్లు తెలిసింది. ఈ మేరకు దర్యాప్తు అధికారులు నోటీసులు పంపాలని నిర్ణయించారు. ఇక తనపై కస్టోడియల్ టార్చర్ జరిగిందని రఘురామకృష్ణరాజు గత ఏడాది నగరపాలెంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా సిఐడి కేసు దర్యాప్తు చేస్తోంది. ఆ కేసులో నాటి గుంటూరు జిల్లా ఉన్నతాధికారిని విచారించాలని గతంలో ఆయన మీడియా ముఖంగా కోరారు. తన అరెస్టు కన్నా ముందే ఆ ఉన్నతాధికారి గుండె వైద్యులను సిద్ధంగా ఉంచాలంటూ అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతికి సమాచారం ఇచ్చారని రఘురామ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పోలీసు ఉన్నతాధికారిని విచారించాలని నిర్ణయించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, ఇటు రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని కూడా ఈ ఇంకొంత సమయంలోనే వాళ్ళు విచారించే అవకాశం కనిపిస్తుంది. అంటే రేపో మాపో కూడా విచారణకు ఆయన హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందో అందరి అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఇప్పటికే పలువురి మీద కేసులు నమోదు చేసి విచారణకు రామన్న పోలీసులు తాజాగా మరో సీనియర్ ఐఏఎస్ అధికారికి సంబంధించి కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. రఘురామ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ సీనియర్ అధికారికి నోటీసులు ఇచ్చారు. ఆయన్ని ఇందుకు సంబంధించిన విచారణకు రామనేది కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే సీనియర్ ఐఏఎస్ అధికారిని సిఐడి నోటీసులు, దాంతో పాటు నెల 7-8 తేదీల్లోని విచారణకు రామనేది కూడా ఇప్పటికే డాక్టర్ ప్రభావతిని కూడా ఇటు సిఐడి అధికారులు ఇవ్వటం జరిగింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చూసినట్టయితే గత ప్రభుత్వ హయాంలోని మాజీ ఎంపీ ప్రస్తుత శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజుకు సంబంధించి నాటి చిత్రహింసలు గురి చేశారు అనే దానిపై కూడా సిఐడి కార్యాలయంలో కేసులు నాటి గుంటూరు జిల్లా ఉన్నతాధికారిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి దర్యాప్తు అధికారులను విచారించినట్లుగా పోలీసులు సిఐడి అధికారులు తేల్చినట్టుగా తెలుస్తుంది. తాజాగా మౌలిక సమాచారం ఇవ్వగా నోటీసులు ఇస్తే వస్తానంటూ కూడా అధికారి సిఐడి అధికారులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు దర్యాప్తు అధికారులు ఇందుకు సంబంధించిన నోటీసులు పంపడం జరిగింది. తనపై కస్టోడియల్ టార్చర్ జరిగిందంటూ కూడా రఘురామకృష్ణరాజు గతేడాది నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు వరుసగా ఎవరైతే అధికారులు దీంట్లో ప్రమేయం ఉందో వాళ్ళపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. విచారణకు రామనేది కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ కేసులోని ఎవరైతే సీనియర్ ఐఏఎస్ అధికారి ఉన్నారో ఆ ఉన్నతాధికారులు విచారించాలని గతంలోనే మీడియా ముఖంగా రఘురామకృష్ణరాజు పోలీసులను కోరటం జరిగింది. అయితే నా అరెస్ట్ కన్నా ముందే ఆ ఉన్నతాధికారి గుండె వైద్యులను సిద్ధంగా ఉంచారంటూ అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతికి ఆయనే సమాచారం ఇచ్చారనేది కూడా ఇప్పటికే సిఐడి అధికారులు తేల్చడం జరిగింది. ఆయన ఎవరి రిఫరెన్స్ మేరకు అలా చేశారో పిలిచి విచారించాలంటూ కూడా రఘురామకృష్ణరాజుకు అధికారులకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ మేరకు గతంలోనే ఆయన్ని విచారించేందుకు కూడా సిఐడి అధికారులు ముందుకు వెళ్ళినా సరే నోటీసులు ఇస్తే వస్తానంటూ కూడా చెప్పిన నేపథ్యంలోనే ఆయనను కూడా త్వరలోని రామని చెప్పే అవకాశాలు కనపడుతుంది. ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే ఇదే కేసులోని సిఐడి సంబంధించిన డిఐజీ ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఇందుకు సంబంధించిన సునీల్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలోని విధులు నిర్వహిస్తున్నారు. సునీల్ నాయక్ ఆయనకు కూడా ఇప్పటికే సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆయన పలు కారణాలు చెబుతూ విచారణకు డుమ్మా కొడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని సిఐడి అధికారులు బీహార్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన హాజరయ్యే దిశగా కూడా చర్యలు తీసుకున్నట్లుగా మనకి సమాచారం ఉంటుంది. అయితే ఇదే కేసులోని మరో కీలకంగా ఉన్న జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని ఈ నెల 7-8 తేదీలో విచారణకు రామంటూ కూడా ఇప్పటికే నోటీస్ ఇచ్చారు. అంటే ఒక్కొక్కరుగా చూసినట్టయితే రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులోని
ఇప్పటికే చాలా మంది అధికారులను ప్రమేయం ఉన్నట్లుగా సిఐడి అధికారులు గుర్తించారు. దాంతో పాటు కొంత సమాచారాన్ని ఎవరైతే ఈ కేసుకు సంబంధించి రఘురామకృష్ణరాజుకు సంబంధించి వైద్య పరీక్షల కోసం ముందుగానే ఒక సీనియర్ అధికారి సూపరింటెండెంట్ ని కలిసి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఆ అధికారి ఎవరి ప్రమేయం మేరకు వివరంగా వ్యవహరించారు, ఎవరు ఆదేశాల మేరకు ఆయన ఇందుకు సంబంధించిన కేసులోనే వైద్యులకు సమాచారం ఇచ్చారు దాని అనే కోణంలో మాత్రం పోలీసులు విచారణ కొనసాగుతుంది. సిఐడి అధికారికి కూడా నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఓవరాల్ గా చూసినట్లయితే రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులోని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎవరైతే ప్రమేయం ఉందో వాళ్ళందరినీ కూడా సిఐడి అధికారులు బయటికి లాగుతున్నారు, వాళ్ళని విచారిస్తున్నారు. ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో అయితే పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రమేయం మేరకే ఇదంతా జరిగింది. తాడేపల్లి వేదికగా పూర్తి స్థాయిలోని ఆదేశాలతోనే ఇందుకు సంబంధించిన వ్యవహారం జరిగింది అనేది మాత్రం ఇప్పటికే రఘురామకృష్ణ రాజు ఆరోపిస్తున్న నేపథ్యంలోని ఈ టార్చర్ కేసులోని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిని మాత్రం సిఐడి అధికారులు నోటీస్ ఇచ్చారు. వాళ్ళకి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చెప్తున్నట్లుగా ఈ సీనియర్ ఐఏఎస్ అధికారికి సంబంధించి కూడా పోలీసు సిఐడి అధికారులు నోటీస్ ఇచ్చినట్లుగా మనకి సమాచారం అందుకుంది. ఆయన కూడా మరో 2-3 రోజుల్లోని విచారణకు రామనే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం సిఐడి అధికారులలో నుంచి కూడా ఒక సమాచారం అందుతుంది. రైట్ గాలి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.